మామూలు రోజు వర్సెస్ వరలక్ష్మి వ్రతం రోజు. క్షేమ పొద్దున్న 10 అవుతుంది, గాడిదలాగా కొడుకున్నావు లే. అబ్బా కాకిలాగా ఎందుకు అరుస్తున్నారు అత్తయ్య? పదే కదా అయింది, లేస్తానులేండి. వరలక్ష్మి వ్రతం రోజు. ముత్యమంతా పసుపు ముఖమంత సాయ ముత్తైదెలుంగుమం క్షేమ పసుపు. ఏంటి పుడుకోకుండా ఎంత రాత్రిపూట ఏం చేస్తున్నాయి ఇక్కడ? అయ్యో అత్తయ్య, ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా, అందుకే పొద్దునే లేసి ఇంటి ముందు ముగ్గేస్తున్నాను. మామూలు రోజున వరలక్ష్మి వ్రతం రోజు. వరలక్ష్మి దేవి రావమ్మ, మా పూజలందుకోవమ్మ, మా ఇంటి వెలుగు. అబ్బబ్బబ్బబ్బా, ఏం గొంతు! సాక్షాత్ వరలక్ష్మిదే వచ్చి పాడినట్టే ఉంది. మామూలు రోజున. ఇదిగో క్షేమ, ఈరోజు వంట ఏం చేస్తున్నా? మీరే చేయండి, నేను చేయను. బా, నాకు వంట చేసి ఓపిక లేదు కానీ పద హోటల్కి వెళ్దాం. పదండి. క్షేమ, ఇక్కడ మటన్ బిర్యానీ చాలా బాగుంటుంది, అసలు తీసుకుని వెళ్ళిపోదాం. రాత్రికి వంట చేసే పని ఉండదు. దాంతో పాటు చికెన్ 65 కూడా తీసుకుందాం. వరలక్ష్మి వ్రతం రోజు. హర్ష, నీకు ఇష్టమైన సేమియా పాయసం చేశా. మావయ్య గారు మీకోసం బూరెలు గారెలు, అలాగే అత్తయ్య గారి కోసం పులిహోర కూడా చేశాను. సాక్షాత్తు మా అమ్మ చేసినట్టే ఉందే వంట. అక్కడ వంట వండింది ఎవరో జ్యోతి కోడలు. ఇదిగోండి రోకల పచ్చడి, స్వయంగా నా చేతిలోనే చేశాను.